నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్, ప్రెసిడెంట్ వేదాస్వికి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను కొన్ని రోజుల క్రితము ఒక వీడియో చేశాను. అది ఏ విషయం మీద అంటే, ఒక అసత్యాన్వేషి నానా రభస చేస్తున్నాడు రామాయణం మీద అని చెప్పాను. దానికి ఇగో అతను వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రాసుకున్నవి పెట్టాను. ఒక అతను ఎవరో పాపం అమాయకంగా అడిగాడు, ఇగో ఈ బడుద్ద ఇది నల్ల మందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారి, జవాన్, కొకెయిన్, ఎల్ఎస్డి ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయా అంటే అతను సమాధానం చాలా తెలివైనవాడు కదా, లేదు, సొంత గుర్రాలకు కూడా మర్చిపోయేంత మత్తు కలిగించే మందు, ముట్టుకుంటే మత్తెక్కేంటి అప్సరసలు వచ్చి పోస్తారు రామాయణంలో. ఇప్పుడు బార్ గర్ల్స్ ఉన్నట్టు ఈ మందు తాగడం, పాపలతో సరసాలు అన్నీ రామాయణంలో చేసేవారు. ఇప్పుడు మీరు చేసేవి పిల్ల బచ్చా వేషాలు. ఇదండి ఈ విధంగా అతను ఇప్పుడున్న కుర్రవాళ్ళందరూ తాగి తందనాలు తొక్కడం అంతా బచ్చా వేషాలు, రామాయణంలో ఎట్లా చేశారో చూడు ఘోరంగా అని చెప్పాడు. దానికి నేను వీడియో చేశాను. అలా తప్పు మాట్లాడకూడదు, చాలామంది తప్పులు రాస్తూ ఉంటారు. కొన్ని రామాయణంలో వాళ్ళ కవిత్వం చూపించుకుంటూ రాస్తారు. అట్లా వాల్మీకి ఒరిజినల్గా ఇతర చెప్పలేదు అని చెప్పి, దానికి అతని యొక్క అనుచరుడు ఎవరు అంటే అతని యూట్యూబ్ వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు కదా, మరి అతను నాకు రాశాడు, సార్ గో ఇట్లా ఉంది, ఈ పలానా దానిలో ఉంది, మీరు దమ్ముంటే అది నిరూపించడం తప్పని అని నాకేదో ఒక మెసేజ్ పెట్టాడు. సరే, ఇప్పుడు విశేషం ఏంటంటే అది తప్ప ఒప్ప నిజంగా రామాయణంలో ఉందా అన్నది ఒకసారి పరిశీలించి, అసలు ఈ అసత్యాన్వేషి ఎంత దగులుబాజీ పనులు చేస్తున్నాడో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఇదిగోండి, ఇది అయోధ్యకాండలో 91వ సర్గ. దానిలో ఈ 52, 53 శ్లోకాల్లో, ఓ వైన్ బైబర్స్, డ్రింక్ ద వైన్ హౌఎవర్ మచ్ యూ డిజైర్, ఓ ట్రూప్స్ స్ట్రికెన్ విత్ హంగర్, లెట్ మిల్క్ థికెన్ విత్ రైస్ అండ్ ద మీట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఫ్రెష్ బీ ఈటన్ యాజ్ యూ విల్ అని చెప్పి రాసు. అంటే మత్తెక్కేటట్టుగా మీకు వైన్ ఉంది, చక్కగా సారా విపరీతంగా ఉంది, మీకు ఇష్టం ఏదైనా తీసుకోండి, అలానే మాంసం ఉంది, తర్వాత మిల్క్తో చేసిన రైస్ ఉంది, ఇవన్నీ కూడా మీరు తినచ్చు. నెక్స్ట్ ఏముంది 54లో ఏముంది చూడండి, 7 or 8 young women bathed every single man on the beautiful river banks after massaging their body with oil. తర్వాత 55లో, women with charming eyes came running with shampooed their limbs. Lovely women likewise wiped off the moisture of their body with towels and gave them beverages to drink, mutually sharing them among each other. అసలు ఆడవాళ్ళంతా వచ్చి మగవాళ్ళకందరికీ తుడిచి మసాజ్ చేసి ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకుంటూ నానా రభస్ చేశారని చెప్పి ఈ సర్గలో రాశారు. ఇది ఎప్పుడు వచ్చింది ఈ సర్గ చూద్దాం ఒకసారి, చూసి దానికి సమాధానం చెప్తుంది. ద కీపర్స్ ఆఫ్ యానిమల్స్ ఫెడ్ హార్సెస్, ఎలిఫెంట్స్, డాంకీస్, క్యామల్స్, బులాక్స్ with their suitable feed. సరే, వాటి జంతువులు కావాల్సిన ఆహారం ఇచ్చారు. The animals belonging to exceedingly strong and illustrious warriors, the descendants of Ikshvaku, were fed with pieces of sugarcane and roasted grain soaked in honey, duly cajoling them to eat. సో ఇక్ష్వాకు వంశస్థులకు మటుకు షుగర్ కేన్ పీసెస్, రోస్టెడ్ గ్రెయిన్ అంటే బాగా వేయించిన ధాన్యాలు, సోక్డ్ విత్ హనీలో ముంచి ఇచ్చారట. సరే, ద గ్రూమ్ డిడ్ నాట్ రికగ్నైజ్ హిస్ హార్స్, ఎవరైతే గుర్రాలకి మాలిష్ చేస్తూ ఉంటాడో అతని గుర్రం ఏదో తెలియలేదట. ద ఎలిఫెంట్ కీపర్ డిడ్ నాట్ రికగ్నైజ్ హిస్ ఎలిఫెంట్. ద ఆర్మీ దేర్ అపియర్డ్ ఇంటాక్సికేటెడ్, మ్యాడెండ్ అండ్ ఎన్రాప్చర్డ్ ఆన్ దట్ స్పాట్. అసలు వాళ్ళకి మత్తెక్కిపోయి అసలు ఎవరి గుర్రం ఎవరిదో, ఎవరి ఏనుగు ఎవరిదో తెలుస్తలేదట. ఇవన్నీ చెప్పి రాసి, with all their desires gratified, their bodies anointed with red sandal paste, ఎర్ర చందనంతో ఒళ్ళంతా చక్కగా రాశారట. అండ్ సరౌండెడ్ బై కంపెనీ ఆఫ్ అప్సరసాస్, అప్సరసలు మొత్తం చుట్టుముట్టారట. దోస్ సోల్జర్స్ అట్టర్డ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఏమని అన్నారంటే, వి షల్ నాట్ గో ఈదర్ టు అయోధ్య ఆర్ టు దండకా ఫారెస్ట్, లెట్ భరత బి వెల్, లైక్ వైజ్ లెట్ రామా టు బి ఎట్ ఈస్ట్. ఇట్లా
వాళ్ళు చెప్పారనమాట ఈ విషయాలు. అసలు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఏంటి అని మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. రామాయణంలో ఇట్లా కూడా రాశారా అని. అదేదో చూద్దాం ఇప్పుడు. గమ్మత్ ఏంటంటే ఈ అసత్యాన్వేషి దీన్ని కనిపెట్టి చక్కగా మనందరికీ చెప్తూ, చూసారా రామాయణంలో ఎంత బూతులున్నాయో, అట్లా అప్సరసలొచ్చి ఒక్కొక్కళ్ళకి ఎర్రచందనం రాశారు. వాళ్ళందరూ తాగి మత్తెక్కిపోయి కింద పడిపోయారు. అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. అలా వాళ్ళు చేసిన చేష్టలతో మీరెంతరా బచ్చాగాళ్ళు, మీరు ఇంకా చేయొచ్చు పడి అని చెప్పి అతను యూత్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇందులో నేను చెప్పాను తప్పు అది. అలా చెప్పకూడదు. ఎందుకు తప్పో నేనిప్పుడు నిరూపిస్తాను. మీరందరూ చాలా జాగ్రత్తగా అటెంటివ్‌గా వినండి. ఎందుకంటే వీడు చేసే ఈ అసత్యాన్వేషి చేసే దుర్భాషలు, వాడితో పాటు కొద్ది క్రిస్టియన్స్ చేసే దుర్భాషలు, ఇంకొకళ్ళు చేసే దుర్భాషల్ని మీరు ఎండగట్టాలంటే మీకు స్పష్టంగా ఇదేంటో తెలవాలి. ఎందుకంటే ఏదన్నా మనం రాసినప్పుడు ఒక పోయెమ్ రాసామనుకోండి, దానిలో 4, 5 వాక్యాలు జోడిస్తే మొత్తం మారిపోతుంది. సిట్యుయేషనే మారిపోతుంది. ఇప్పుడు అసలు ఈ అసత్యాన్వేషి అన్నవాడు అసలు ఇలా చెప్పడానికి కారణం ఇగో దొరికింది కదా! ఇదే చెప్పాను నేను, అంతకని నేనేం చెప్పాను? మీరు రాసుకున్న రామాయణమే. సో, మీరు రాసుకున్నదే కాబట్టి అది సత్యము. కాబట్టి నేను చెప్పాను అంటున్నాడు. ఇదండి. సో, ఇతను చెప్పింది సత్యము. ఎందుకంటే రామాయణంలో అలానే రాసుంది. కాబట్టి తప్పు లేదు అని అతను వాదిస్తుంది. అతనితో పాటు అతను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను నేను. అసలు ఈ సందర్భం ఏదో తెలుసా మీకు? ఎప్పుడు జరిగిందో తెలుసా? చూపిస్తాను చూడండి. ఇది చూస్తే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. నేను నిరూపిస్తాను. అసత్యాన్వేష అసత్యము అని చెప్పి. సో, ఇదిగోండి. ఇది ఏ సర్గ ఎప్పుడొచ్చింది అని తెలిస్తే మీకు అర్థమవుతుంది. అయోధ్యకాండ చాప్టర్ 91. ఎప్పుడిది? Having been instructed by Bharadwaja to bring the army to his place, Bharata allowed his army also to come to the hermitage. Then Bharadwaja invokes Vishwakarma, the divine architect, and requests him to arrange for a befitting hospitality to Bharata. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే, భరతుడు రాముడు కోసం వస్తూ ఉంటాడు అడవిలోకి. వచ్చి రామా వచ్చేసే, నువ్వు తిరిగి వచ్చేసే అని చెప్పడానికి వస్తుంటాడు. సో వస్తూ ఉంటే అప్పుడు రాముడు కూడా అది వరకు అదే దోవలో వస్తూ భరద్వాజ ముని ఆశ్రమం నుంచి పాస్ అవుతాడు. అది చెప్తాను, చూపిస్తాను. ఇప్పుడు భరతుడు వచ్చినప్పుడు, భరతుడు ఇంకా కింగ్ కాలేదు. భరతుడు సామాన్య పౌరుడు, మిగతా వాళ్ళలాగా సామాన్య పౌరుడు, కాకపోతే రాజవంశానికి చెందినవాడు. రాముడు కూడా అంతే. సో ఇప్పుడు భరతుడు వచ్చినప్పుడు ఆర్మీని అంత దూరంగా పెట్టి భారద్వాజ ముని ఆశ్రమాన్ని లోపలికి వస్తాడు. వచ్చి అక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతున్న చూస్తాడు, నమస్కారం చేసుకుంటాడు, ఇట్లా వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు మీ ఆర్మీ అంతా అలిసిపోయి ఉంటారు, నేను వాళ్ళకి ఏర్పాట్లు చేస్తాను, వాళ్ళని దూరంగా పెట్టకు అంటాడు. అంటే లేదండి వాళ్ళు వచ్చారంటే ఇక్కడ అన్ని తొక్కుకుంటూ వస్తారు, ఇవన్నీ మీకు మీ మీ పచ్చటి వాతావరణం పాడవుతుంది, అందుకే అక్కడ పెట్టానని భరతుడు చెప్తాడు. అయినా సరే లేలేలే నువ్వు తీసుకురా అంటాడు. అని భరద్వాజ ముని తన యొక్క గొప్పతనం చూపించుకుందుకు ఏం చేశాడు అన్నదే ఇప్పుడు ఈ యొక్క సారాంశం అన్నమాట ఇప్పుడు. సో దీన్ని మీరు చూడాలి, చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు దీనిలో ఏం రాశాడంటే, ద భరద్వాజ ఇన్వోక్స్ విశ్వకర్మని ఇన్వోక్ చేస్తాడు, అంటే అతన్ని పిలిపిస్తాడు. ద డివైన్ ఆర్కిటెక్ట్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు అరేంజ్ ఫర్ ఎ బిఫిటింగ్ హాస్పిటాలిటీ టు భరతుడికి మంచి హాస్పిటాలిటీ, మంచి మర్యాదలు చేయండి అంటాడు. ఇంకా చూడండి, సీయింగ్ హీ హ్యాడ్ రిజాల్వ్ టు హాల్ట్ అట్ దట్ ప్లేస్ ఫర్ దట్ నైట్, ద సేజ్ భరద్వాజ ప్రిపేర్ టు ఆఫర్ భరత ద సన్ ఆఫ్ కైకేయి ద ఫుల్ ఆనర్స్ డ్యూ టు ఏ గెస్ట్. ఆ రాత్రి అక్కడ ఉండడానికి సిద్ధపడ్డాడు కదా, అందుకే నేను మొత్తం ఆనర్స్ అంతా అతనికి గౌరవంగా నేను అన్నీ చేసి పెడతాను భరద్వాజ ముని అనుకున్నట్ట, ఒక రాత్రి ఉంటున్నందుకు. సరే. దెన్ భరత సెడ్ టు భరద్వాజ as follows, have you not presented me with water to wash my hands and feet and offered me this hospitality fitting for a guest in this forest? నాకు నీళ్ళు ఇచ్చావు, కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు తాగడానికి ఇచ్చావు, ఇంకా మరి అలాంటప్పుడు ఇంకేం కావాలి నాకు, ఇంతకంటే మర్యాదలు ఏం కావాలంటాడు. అప్పుడు దెన్ భరద్వాజ స్మైలింగ్లీ రిప్లైడ్ టు భరత as follows, I know you possess a friendly disposition and you are pleased with whatever is offered to you.
నువ్వు చాలా స్నేహపూర్వకంగా చెప్పావు, నీకు ఏ చిన్నగా చేసినా కానీ నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు అన్నట్టుగా ఆయనకి చెప్పాడు. సరే, బాగుంది. అప్పుడు, ఓ భరత, ద ఎక్సలెంట్ అమంగ్ మెన్, ఐ విష్ టు ఆఫర్ ఫుడ్ టు యువర్ ఆర్మీ. యు ఆట్ టు ఫుల్ఫిల్ మై సాటిస్ఫాక్షన్ ఎవ్రీ సూటబుల్ వే. భరద్వాజ ముని అంటాడు, లే మీ ఆర్మీ అందరికి నేనే తిండి పెడతాను, నన్ను మీరు సాటిస్ఫై చేయండి, ఈ విషయంలో నేను ఒక గెస్ట్కి నేను ఇవ్వవలసిన మర్యాద చేయనివ్వండి అంటాడు. సో, ఓ వారియర్, వై డిడ్ యూ కమ్ హియర్ లీవింగ్ యువర్ ఆర్మీ ఎట్ ఎ డిస్టెన్స్? వై డిడ్ యూ నాట్ కమ్ టు మై ప్లేస్ విత్ యువర్ ఆర్మీ? నీ ఆర్మీతో సహా నా దగ్గర రావచ్చు కదా అంటాడు. అప్పుడు భరతుడు చెప్తాడు, భరత విత్ జాయింట్ పామ్స్ రిప్లై టు భరద్వాజ, హూ వాజ్ రిచ్ విత్ ఆస్టెరిటీ, ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్: ఓ వనరబుల్ వన్, ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ విత్ మై ఆర్మీ ఫర్ ద ఫియర్ ఆఫ్ డిస్ప్లీజింగ్ యూ. మిమ్మల్ని డిస్ప్లీజ్ చేస్తారన్న ఫియర్ కోసం కాదు అని చెప్పి, ఓ వనరబుల్ వన్, either the king or the prince should always keep away from the places occupied by ascetics. ఋషులు ఉండే చోటికి ఇవి మేమంతా రాకూడదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అని చెప్తున్నాడు. ఓ హోలీ వన్, స్పిరిటెడ్ హార్సెస్, మెన్ అండ్ రేర్ ఎలిఫెంట్స్ ఇన్ రట్ కవరింగ్ అన్ ఇమ్మెన్స్ ఏరియా ఆర్ అకంపెనింగ్ మీ. చాలా పెద్ద ఏరియాలో ఉన్న ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా, సో అవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తారన్నట్టుగా చెప్తున్నాడు. లెట్ దెమ్ నాట్ డ్యామేజ్ ద ట్రీస్, హట్స్ అండ్ గ్రౌండ్ and defile the waters of hermitages. In this thought I came alone. అవన్నీ వచ్చి ఇక్కడంతా నీళ్లు కలుషితం చేసి అవి చేసి ఇవి చేసి నానా రభస చేసి చెట్టు పడేసి ఇవన్నీ చేస్తాయి, అందుకే నేను ఒంటరిగా వచ్చానని చెప్తాడు. దేర్ ఆఫ్టర్ భరత, హ్యావింగ్ బీన్ కమాండెడ్ బై ద గ్రేట్ సేజ్ టు బ్రింగ్ ద ఆర్మీ దేర్, అలౌడ్ ద ఆర్మీస్ అరైవల్ టు ద హెర్మిటేజ్. సరే అని చెప్పి ఇక భరద్వాజ ముని ఆజ్ఞాపించాడు కదా అని పిలిపిస్తాడు. మీన్ వైల్ ఎంటరింగ్ ద ఫైర్ శాంక్చురీ, ద ప్లేస్ వేర్ ద సాక్రిఫిషియల్ ఫైర్ ఇస్ కెప్ట్, shipping water and wiping the lips, Bharadwaja invoked Vishwakarma in order to fulfill his duties towards guests. విశ్వకర్మని పిలిపించాడు. విశ్వకర్మ అంటే అతను దేవతలకి భవనాలు కట్టిస్తుంటాడు అనమాట. సో అతను అనమాట. సరే, ఐ విష్ టు ఆఫర్ హాస్పిటాలిటీ టు గెస్ట్, ఐ సమ్మన్ విశ్వకర్మ హూ ఈజ్ ఆల్సో ద డివైన్ కార్పెంటర్, లెట్ అరేంజ్మెంట్స్ బి మేడ్ ఇన్ దట్ కనెక్షన్ ఫర్ మీ అని భరద్వాజ ముని అంటాడు. ఐ ఫర్దర్ ఇన్వోక్ 3 గాడ్స్, ఇంకో 3 దేవతల్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు. అదేంటంటే యమ, వరుణ అండ్ కుబేర, ద గార్డియన్స్ ఆఫ్ ద వరల్డ్స్ విత్ ఇంద్ర యాజ్ దర్ కింగ్. ఐ విష్ టు ఆఫర్ హాస్పిటాలిటీ టు ద గెస్ట్, లెట్ అరేంజ్మెంట్స్ బి మేడ్ ఇన్ దిస్ కనెక్షన్ ఫర్ మీ అని యముణ్ణి, వరుణుణ్ణి, కుబేరుని 3 పిలిపించి అరేంజ్మెంట్స్ చేయండి అని భరద్వాజ ముని చెప్తాడు. సరే, లెట్ ద రివర్స్ విచ్ ఫ్లో టువర్డ్స్ ద ఈస్ట్ అండ్ దోస్ విచ్ ఫ్లో టువర్డ్స్ ద వెస్ట్ అక్రాస్ ద ఎర్త్ and in the aerial region now come together here from all the quarters. ఎక్కడెక్కడ నదులు పారుతున్నాయి అన్నీ కూడా ఇక్కడికి రావాల్సిందే. బాగుంది. let some rivers flow with myreia, a kind of wine made from date palms etc. అంటే ఖర్జూర పళ్ళ నుంచి చేసిన ఒక సారా అనమాట. లేకపోతే మనం ఇప్ప సారా అని చెప్పి భద్రాచలం దగ్గర అంటూ ఉంటాం అనమాట. అది some others flow with highly refined spirituous liquor and some others flow with cool water with a taste of sugar cane. ఇది భరద్వాజ ముని చెప్పాడు. ఓకే, తర్వాత ఐ ఇన్వోక్ ద సెలెస్టియల్స్ అండ్ సెలెస్టియల్ మ్యూజిషియన్స్, విశ్వవసు, హాహా అండ్ హూ as also apsarasas belonging to the celestial and celestial musicians race from all regions. ఎక్కడ పడితే అక్కడ మ్యూజిషియన్స్, దేవత వాయిద్యకారులు, వాగ్గేయకారులు వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిందే, ఆ మ్యూజిషియన్స్ రావాల్సిందే, అప్సరస రావాల్సిందే అని చెప్పి ఆయన భరద్వాజ ముని కమాండ్ చేశాడట. సరే, ఐ ఇన్వోక్ ద సెలెస్టియల్ నిమ్స్ అండ్ కాల్డ్ ఘృతాచి, విశ్వాచి, మిశ్రకేసి, అలంభూష, నగదంత అండ్ హేమ, as also హీమా who has an abode made in mountains. వీళ్ళందరినీ కూడా నిమ్స్ అంటే అక్కడ వేశ్యలు అనమాట. ఆ వేశ్యలందరినీ, దేవ వేశ్యలందరినీ పిలిపించాట. ఓకే, బాగుంది. ఐ ఇన్వోక్ ద ఫెయిర్ ఉమెన్ హూ ఆర్ అటెండింగ్ ఆన్ బ్రహ్మ, ద లార్డ్ ఆఫ్ క్రియేషన్. బ్రహ్మను అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా, అక్కడున్న ఉమెన్ని కూడా రండి ఇక్కడికి అన్నట్ట భరద్వాజ ముని. ఆల్ ఆఫ్ దెమ్ విత్ దేర్ ఎక్స్టర్నల్ అపెండేజెస్ అలాంగ్ విత్ దేర్ టీచర్ తుంబురుతో సహా అందరు ఇక్కడికి వచ్చారట. ఇది ఇప్పుడు చెప్పుకోదలుచుకుంది అనమాట. సో మీకు అర్థమైంది కదండి. ఇది భరద్వాజ ముని భరతుడికి, ఆయన సైన్యానికి ఆనర్ కోసము తెప్పిస్తున్నాడు. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు? బ్రహ్మ నుంచి కూడా తెప్పిస్తున్నాడు అప్సరసల్ని. ఇది విశేషం. మరి ఈ అసత్యాన్వేషి కింద పార్ట్ చూపించాడు.
ఏది వాళ్ళు వచ్చారు, మంచి మసాజ్ చేశారు, మగవాళ్ళందరికీ ఎర్రచందనం రాశారు, వైన్ ఇచ్చారు, ఇవి ఇచ్చారని రాశాడు, చెప్పాడు. మరి బ్రహ్మలోకం నుంచి వచ్చారని కూడా చెప్తే బాగుంటుంది కదా. సో ఎందుకు చెప్పడు అంటే బ్రహ్మన వాడు లేడు కదా. అయితే అసత్యాన్వేషి కింద పార్ట్ నమ్ముతున్నాడు, ఏదైతే అప్సరసలు వచ్చి సేవ చేశారో, కానీ అప్సరసలు బ్రహ్మలోకం నుంచి వచ్చారన్న మాట మటుకు వాడతారు. అంటే వాడాడు అనుకుందాం కాదు. అంటే బ్రహ్మలోకం ఉందని నువ్వు నమ్ముతున్నావా? అసత్యాన్వేషికి ఇది ఒక ఛాలెంజ్. నమ్ముతున్నావా? బ్రహ్మలోకం నుంచి వచ్చారని నమ్ముతున్నావా? బ్రహ్మ ద క్రియేటర్ని నమ్ముతున్నావా? నువ్వు నాస్తికుడివి కదా, దేవుడు ఉన్నాడని నమ్మవు కదా. మరి బ్రహ్మలోకం నుంచి వచ్చారంటే ఎట్లా నమ్మినవు రవై? ఎట్లా నమ్మినవు? నమ్మి కిందకొచ్చి వీళ్ళందరూ సేవలు చేశారు అప్సరసలు అని చెప్తున్నావు నువ్వు. అబ్బో రామాయణంలో కిచడ 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 అయిపోయింది అంతా అని చెప్పావు కదా. మరి రామాయణంలో జరిగిన ఈ తంతంతటికి బ్రహ్మలోకం నుంచి వచ్చిన అప్సరసలు కూడా కారణం కదా. మరి బ్రహ్మలోకం అంటే బ్రహ్మాద క్రియేటర్ అని చెప్పి అందులో స్పష్టంగా రాశాడు కదా. మరి క్రియేటర్ ఉన్నాడని చెప్తున్నాడు కదా. క్రియేటర్ను నమ్మట్లేదు, కానీ అక్కడి నుంచి వచ్చిన అప్సరసలను మతుకు నమ్ముతున్నావు నువ్వు. ఎంత అసత్యాన్వేషండి. మీరు ఎవరైతే అసత్యాన్వేషణ ఫాలో అవుతున్నారో ఒక్కసారి ఆలోచింతురుగాక. నువ్వు బ్రహ్మలోకం నమ్మితేనే ఈ అప్సరసలు నమ్మాలి. నువ్వు ఆ బ్రహ్మలోకాన్ని నమ్మకపోతే ఈ అప్సరసలు నమ్మకూడదు. ఏదో తేల్చుకో. లే అది నమ్మాక అది ఇది నమ్ముతా చెర్రీపి. నాకు ఇష్టమైంది నేను చెప్తాను అబ్బాయి. మిమ్మల్ని అందరినీ నేను బూజు పట్టించాలి, ఇది విషయం. అందుకని నేను చెప్తున్నా అని చెప్తున్నాడు అసత్యాన్వేషి. ఎంత అసత్యం మాట్లాడుతున్న యూత్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నాడు చెప్పండి. అక్కడ బ్రహ్మలోకం ఉంది, బ్రహ్మలోకం నుంచి దేవతలు వచ్చారు దిగి అని. బ్రహ్మలోకంలో దేవతలు వస్తున్నారు నమ్మడట, కానీ కింద అప్సరసలు ఉన్నారు అది మటుకు నమ్ముతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి మసాజ్ చేశారు. బ్రహ్మలోకం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మసాజ్ చేస్తారండి? ఊరికే ఆలోచిద్దాం ఒకసారి. సరే, ఇప్పుడు ఈ అసత్యాన్వేషి తేల్చుకోవాల్సింది. మీరందరూ అసత్యాన్వేషి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛాలెంజ్ టేకప్ చేయండి. అతను బ్రహ్మలోకం ఉందని నమ్ముతున్నాడా? బ్రహ్మను నమ్ముతున్నాడా? ఈ సృష్టి చేసిన పరమాత్మను నమ్ముతున్నాడా? నమ్మితేనే కింద అప్సరసలు వచ్చారన్న మాట వాస్తవం అవుతుంది. అది నమ్మకపోతే ఇది తప్పు అవుతుంది, ఖచ్చితంగా తప్పు అవుతుంది. అది అక్కడ అది రాసిన తర్వాతనే ఇది రాశారు కదా. కాబట్టి బ్రహ్మలోకం నమ్ము ఫస్ట్. అప్పుడు మాకు అభ్యంతరం లేదు. నువ్వు అప్సరసలతో వచ్చి వ్యాక్సిన్ చేసుకున్నా ఏం చేసుకున్నా నీ మాట్లాడు. ఎందుకంటే నువ్వు బ్రహ్మలోకం నమ్మావు. నాకు కావాల్సిన భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మటం. నేను నమ్మా భగవంతుడు ఉన్నాడని, కానీ అప్సరసలు వచ్చారని నేను నమ్ముతా అంటే తప్పు, బూత్ అవుతుంది. నువ్వు నీ సైంటిఫిక్ టెంపర్ ఎక్కడికి పోయింది? నువ్వు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కదా. నీకు ఒక గ్లాసులో చల్ల నీళ్ళు ఉన్నాయి, దాని కింద మంట పెట్టాను, మంట వస్తుంది, వేడెక్కింది. నువ్వు వేడెక్కడం మటుకు నమ్ముతావు, కింద మంట నమ్మవు. అది ఎట్లరా భయ్? అది ఎట్లా సాధ్యము? కాబట్టి అసత్యాన్వేషి పక్కా అసత్యం చెప్తున్నాడు. కేవలం హిందువుల్ని దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేయడం కోసమో, వాళ్ళలో ఉన్న వీక్నెస్ని ఏరి చూపించడం కోసమో ఇవన్నీ చేస్తున్నాడు. యూత్ని పరమభ్రష్టుల్ని చేస్తున్నాడు. అందరికీ ఈ అసత్యాన్వేషి యొక్క ఫాలోవర్స్ అందరికీ ఇది ఒక ఛాలెంజ్. టాక్ టు హిమ్. అడగండి, నువ్వు బ్రహ్మను నమ్ముతున్నావా? బ్రహ్మ ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్మితేనే కింద అప్సరసలు నమ్మాలి. ఇది నమ్మినవాడు అది నమ్మాలి, అది నమ్మనివాడు ఇది నమ్మకూడదు. ఇది రాబోయ్ కాంటెంట్ ఇస్ వెరీ క్లియర్. అయితే వెంకటాచాగంటి మీరేం నమ్ముతుంది? ఇది ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా చెప్పాలి కదా మన సమాధానం. ఇప్పుడే చెప్తున్నా, కాసుకోండి. అందరు జాగ్రత్తగా వినండి, పట్టుబట్టి నమ్మండి. నేను చెప్పేది జాగ్రత్తగా, మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి. ఎవడు ఏది రాస్తే అది నమ్ముతానా అనుకోకండి. కామన్ సెన్స్, యూజ్ యువర్ కామన్ సెన్స్. ఓకే, ఆల్ రైట్, లెట్స్ సీ. ఇప్పుడు మీకు చూపించింది 91వ సర్గ చూపించాను. సో బ్రహ్మ ఉన్నాడు అని 90వ సర్గ చెప్పి భరద్వాజ ముని ఆజ్ఞాపిస్తే బ్రహ్మ కూడా అని ఒడిగిపోయి పంపించేశాడు అప్సరసల్ని. ఇది నమ్మండి రాబోయ్. ఓకే, సరే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇదేంటంటే అదే అయోధ్యకాండలో 54వ సర్గ. 54కి 91కి మధ్య చాలా గ్యాప్ ఉంది. 54లో రాముడు అడవికి వెళ్తూ భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్తాడు. Rama, Sita, Lakshmana reach the hermitage of Bharadwaj, situated at the confluence of Ganga and Yamuna rivers. The sage Bharadwaj extends hospitality to them and recommends Chitrakuta as the fittest place
for them to sojourn in. Spending the night in discourses and various matters with him, the sage grants him leave early next morning to depart for చిత్రకూట. చూసారా? ఇప్పుడు మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ భరతుడు నైట్ ఉంటాను అంటే భరతుడి కోసం విశ్వకర్మను పిలిపించాడు. బ్రహ్మని, బ్రహ్మ పంపించు అన్నాడు. ఏది? బ్రహ్మ సృష్టించిన మానవుడు బ్రహ్మను ఆజ్ఞాపించి అక్కడి నుంచి అప్సరసలు తెప్పించుకున్నాడు. దేవలోకం నుంచి గంధర్వ వాయుజులు నారదుడిని కూడా తెప్పించాడు. అందులో ఉంది, నారదుని కూడా తెప్పించాడు. నారదుడు కూడా వీళ్ళందరికీ కూర్చొని ఓ అని పాడేశారు అనమాట. ఇది ఆ సర్గలో రాశారు. ఇప్పుడు ఈ సర్గలో రాముడు భరతుడి కంటే ముందర వచ్చాడు కదా, అతను కూడా అక్కడ నైట్ స్పెండ్ చేశాడు కదా, కానీ రాముడికి ఏమీ ఆఫర్ చేయలేదు. రాముడి కంటే భరతుడు చాలా గొప్పవాడు, అందుకే భరతుడికి ఇచ్చాడా ఇవన్నీ, లేదా భరతుడు తుచ్చుడని భరతుడికి ఇచ్చాడా ఇవన్నీ? ఏది కరెక్టో తేల్చుకుందాం ఇప్పుడు. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము మళ్ళీ ఆ భరద్వాజ ఆశ్రమానికి వెళ్దాము. రాముడు, సీత, లక్ష్మణుడు ఏమన్నారు, ఏం కథ ఏమైంది? Having spent a beautiful night under the big tree, Rama, Sita and Lakshmana started from that place when the immaculate sun had risen. So, having penetrated into deep forest, they illustrious travels while seeing many stretches, blah 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 అనుకుంటూ కిందకు వస్తారు. ఎక్కడంటే ఇక్కడ, entering the hermitage and beholding the high-souled sage who was austere and contemplative, his glance sharpened through severe meditation, surrounded by a group of disciples who had kindled sacrificial fire, the highly fortunate man as he was, Rama together with Lakshmana, Sita greeted him with joined palms. ఇది జరిగింది. వెళ్ళారు అక్కడికి. ఆ తర్వాత ఏమైంది? బ్లా 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 మాటలన్నీ. Honoring with words of welcome, the sage Bharadwaja, seated, being surrounded on all sides with bees, birds and hermits, spoke thus to the Rama. అక్కడ చక్కగా ఆశ్రమంలో చాలా జంతువులు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, హెర్మిట్స్ ఉన్నారు, సాధువులు ఉన్నారు, సంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు అక్కడ. సరే, భరద్వాజ దెన్ సెడ్, దీస్ endowed with righteousness to Rama, who had since taken his seat after accepting the aforesaid hospitality. అయింది, బాగానే కూర్చున్నాడు, అవన్నీ మాట్లాడుకున్నారు, చాలాసేపు మంచి మంచి విషయాలు మాట్లాడారు. Hearing the auspicious words of Rama, Bharadwaja, the great sage, then for his part spoke these suggestive words. ఏమన్నాడు? 60 miles from here, dear son, lies a sacred mountain on which you may take up your dwelling, which region is inhabited by great sages, is charming to look at from all sides, infested by black species of monkeys with a long tail, haunted by apes and bears, known by the name of Chitrakuta, and which closely resembles Gandhamadana mountain. ఏమన్నాడు? చక్కగా అక్కడ ఒక చిత్రకూట పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఉండొచ్చు అన్నాడు. రాముడు అంటాడు, భరద్వాజ ముని ఇక్కడ ఉండమని చెప్తాడు. లేదండి, నేను ఇక్కడ ఉండలేను, మీకు చాలా తాకిడి వస్తుంది, మనుషులు తాకిడి ఎక్కువగా, ఇప్పటికే మేము వాళ్ళందరినీ వదులుచుకొని రావడం కష్టమైంది, మేము ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉంటాము, అప్పుడు మీకు ప్రశాంతం ఉంటుంది, మాకు ప్రశాంతం ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు భరద్వాజ ముని ఇక్కడ ఉందని చెప్తాడు. సరే, చెప్పిన తర్వాత, యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ అబ్జర్వ్స్ ద పీక్స్ ఆఫ్ చిత్రకూట మౌంటైన్, హీ విల్ పర్ఫార్మ్ వర్చువస్ డీడ్స్ అండ్ విల్ నెవర్ సెట్ హిస్ మైండ్ ఆన్ ఎ సిన్. పాపం చేయడానికి అంగీకరించడు మనిషి చిత్రకూట పర్వతం మీద ఉంటే, అంత డివైన్ పర్వతం అది అని చెప్తాడు. సో, ఆన్ దట్ మౌంటైన్ మెనీ సేజెస్ హ్యావింగ్ స్పెండ్ 100 years in austerities as though in sport, ascended to heaven, duly attained their final emancipation. చక్కగా చాలా మంది అక్కడ మోక్షం పొందారని చెప్తున్నాడు. సో 100 సంవత్సరాల పైగా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారట. సో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కిందాక. సో ఇప్పుడు ఇక్కడ, the night having come to an end, Bharadwaja replied for his part as follows: proceed to Chitrakuta rich in honey, tubers and fruits. తొందరగా వెళ్ళండి, చక్కగా అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. చెప్పేసి, I consider the abode of Chitrakuta as the right place for you to stay. O Rama, possessed of great strength, you set off for the well-known, sacred and lovely mountain Chitrakuta, which is adorned with clusters of trees of every description, frequented by Kinnaras and Nagas, is rendered charming by the cry of peacocks, and infested with lordly elephants, and bountiful with tubers and fruits. So చక్కగా చెప్పాడు, ట్యూబర్స్ అండ్ ఫ్రూట్స్ చెప్పాడు, ఎక్కడా మాంసం మాట ఎత్తలేదు. తర్వాత, since herds of elephants and troops of deers wander all around in the woodlands there, you will visibly notice them, O Rama. అవన్నీ కనిపిస్తుంటాయి చక్కగా నీకు అని చెప్పాడు. Roaming about with Sita, your mind will be delighted to see rivers, cascades, peaks of mountains, fissures in rocks, caves and rivulets. చక్కటి ప్రకృతి సౌందర్యం అంతా కనిపిస్తుందని డిస్క్రైబ్ చేశాడు.
After reaching the auspicious and absolutely beautiful Chitrakuta mountain, river bent in all direction, reverberant in all direction with notes of small white cranes and cuckoo birds, as well as with many kinds of deer and elephants in rut, settle down there in hermitage అని చక్కగా చెప్తాడయ్యా భరద్వాజ ముని. అంతే తప్పితే ఇక్కడుండు నేను దేవకన్యలు తెప్పిస్తా, వాణ్ణి తెప్పిస్తా, వీణ్ణి తెప్పిస్తా అని చెప్పలేదు భరద్వాజ. అలా ఎప్పుడు చెప్పడు కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆర్యులు, ఎప్పుడు పిచ్చి పొరపాట్లు చేయలేదు ఎక్కడా కూడా. చక్కగా ఫ్రూట్స్ ట్యూబర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అవి తిని బతుకు అని చెప్తాడు. మర్చిపోయాను, రాముడు కూడా ఇక్కడ అదే మాట చెప్తాడు చూడండి ఒకసారి. చాలా మంది రాముడు మాంసం తిన్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇందులోనే ఇచ్చాడు ఆ విషయం. ఎక్కడ చెప్పాడు? Bharadwaja then said, "He is endowed with righteousness to Rama, who had since taken his seat after accepting the foresaid hospitality." So ఇక్కడ కాకుండా ఒక చోట చక్కగా చెప్తాడు. ఇక్కడ, "O venerable sage, commanded by our father, we are entering a lonely forest to practice asceticism, living on roots and fruits." చక్కగా ఇది ఈ సర్గలో 16వ శ్లోకం. ఏ సర్గ? 54వ సర్గ. అయోధ్య కాండలో 54వ సర్గలో 16వ శ్లోకంలో స్పష్టంగా రాముడు నేను ఫ్రూట్స్ రూట్స్ ఈ రెండే తింటాను, యాస్టిసిజం అంటే ఏంటి, చక్కగా నేను బ్రహ్మచర్యం పాటిస్తాను చెప్తున్నాడు రాముడు. అంత స్పష్టంగా రాముడు భరద్వాజమునికి చెప్పి సత్యవాక్ పరిపాలకుడు రాముడు. లేకపోతే తండ్రి అన్నాడు అంటే అడవికి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు ఉంటాను అండు. అలానే భరతుడు వచ్చి పిలిచినప్పుడు వెళ్ళిపోయేవాడు బ్యాక్కి, సత్యవాక్ పరిపాలకుడు కాకపోయి ఉంటే. సో అతను సత్యవాక్ పరిపాలకుడు. అలాంటప్పుడు నేను ఫ్రూట్స్ ట్యూబర్స్ రూట్స్ రెండే తింటానని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. చెప్పినప్పుడు అతను మాంసం తిన్నాడని చెప్పడం ఏంటండి? ఈ చెప్పే ఈ ప్రవచనకర్తల కన్నా అసలు బుర్ర ఉంటుందా? ఇవన్నీ చదువుతారా? చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట ఇది. రాముడు ఈ మాట ఇచ్చిన తర్వాత మాట తప్పాడా? స్పష్టంగా అడగండి. అందరూ మీరు అడగాల్సిందే. అందుకు కాదు ఈ అసత్యాన్వేషి లాంటి వాళ్ళ మీద పడిపోయేది. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, భరద్వాజ ముని ఈయన పిలుచుకొచ్చి ఆశ్రమంలో కూర్చోపెట్టి చక్కగా నీళ్ళు ఇచ్చి చక్కగా ఆ యజ్ఞశాల అవన్నీ చూపించి రాముడికి చిత్రకూట పర్వతం ఎక్కడో చెప్పాడు. ఎందుకంటే రాముని వెళ్ళిపోవాలి, ఇక్కడ నేను ఇక్కడే ఉంటే కుదరదని చెప్పి ఒక నైట్ అయితే ఉన్నాడు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయాడు. సో ఉన్నాడు, సరే లేడు అనుకుందా నైట్ కూడా. కానీ ఏదైతే అప్సరసని పిలిపించాడో భరతుడు వచ్చినప్పుడు, రాముడు వచ్చినప్పుడు కూడా అయితే కాదండి, రాముడు కంటే భరతుడు గొప్పేమో. ఒకసారి ఆలోచిద్దాం. విశ్వామిత్రులు వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు నాకు రాముని పంపించండి అని అడుగుతాడు. లక్ష్మణుని కూడా అడగడు, రాముని పంపించండి చాలు, నేను ఆ రాక్షసులు నేను దురిమేస్తానంటాడు. అంటే చాలా చిన్న పిల్లవాడండి, ఇంకా పసివాడండి, వాడు ఎక్కడికి వస్తాడండి అని చెప్పి దశరథుడు కాసేపు ఏడుస్తాడు. అదే భరతుడు గొప్పవాడంటే భరతుడినే పిలిచేవాడు కదా. కాదు, రాముడు గొప్పవాడని చెప్పి అందరికీ తెలుసు. వశిష్ఠుడి దగ్గర నుంచి విశ్వామిత్రుడి దగ్గర నుంచి అందరికీ, భూప్రపంచం అందరికీ రాముడికి ఒక గొప్పతనం తెలుసు. రాముడు అంత చిన్న వయసులోనే చాలా గొప్ప ప్రతిభ కనబరిచాడు. సో అటువంటి రాముణ్ణి భరద్వాజ ముని తప్పకుండా అప్సరసను పిలిపించి డ్యాన్సులు ఇచ్చేవాడు కదా. లేదండి ఆయన సన్యాసి వెళ్ళిపోతున్నాడు దానికంటే, ఏమో ట్రై చేద్దాం ఒకసారి, మళ్ళీ అప్సరసను పిలిపిస్తే కనుక ఆయన తిరిగి రాజ్యానికి వెళ్తాడేమో మోహపడి అని అనుకుని ఉండొచ్చుగా భరద్వాజ మనిషి అనలేదు. భరతుడికి ఎందుకు చెప్తాడు? ఆలోచించుడు కాక. భరతుడు కోసం అప్సరసల్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వీళ్ళని వాళ్ళు ఏమైనా అర్థం ఉందా అండి? అంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ సర్గ మొత్తము కూడా ఎవరో ఎడిషన్ చేశారు, స్పష్టత వస్తోంది. భరతుడు సన్యాసిగా అయోధ్య బయట అక్కడ చిన్న కుటీరంలో రాముడు ఎక్కడైతే అడవిలో పడుకున్నట్టుగానో అక్కడే పడుకొని అతను రాముడు తిన్నట్టే కందమూలాలు తిని బతికాడు. ఆయనే మంచి రైసు, మంచి వీటు, మంచి తేనె ఇలాంటివి ఏం తినలేదు. సో చక్కగా అక్కడ కూర్చొని ఉన్నాడు. అటువంటి భరతుడు ఆ అడవిలో వస్తున్నప్పుడు ఈయన ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి తీసుకుంటాడండి. ఇంకొకసారి ఆలోచిద్దాం. భరతుడికి తొందరగా రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని పిలుచుకొని వచ్చాడు. అంత తొందరగా ఉన్న భరతుడికి అక్కడ కూర్చొని అప్సరసలు వస్తే కనుక చక్కగా పూయించుకొని, పేస్ట్లని పూయించుకొని, వాళ్ళ చేత స్నానాలు చేయించుకొని, చక్కెల గింతలు పెట్టించుకొని మంచిగా అవన్నీ తిని తాగి దొర్లి ఉంటాడా అండి భరతుడు?
ఆలోచించుడుగాక ఇది భరతుడిని షేమ్ఫుల్గా చేయడం, భరతుడిని నీచం చేయడం, ఈ సర్గ యాడ్ అయింది. సో అసత్యాన్వేషి నువ్వు గమనించాల్సింది ఇది. మన దేశంలో సంస్కృతంలో చెప్పిన ఈ శ్లోకాలన్నీ కూడా తర్వాత కాలంలో ఎడిషన్స్ అవుతూ వచ్చినాయి. మనం ఒక స్కాలర్ లాగా వాటిని సెపరేట్ చేయాలి. లేదు నువ్వు అప్సరసలు వచ్చి పూశారు, దండాలు పూశారు, ఉండాలు పూశారు నువ్వు అనుకుంటే బ్రహ్మదేవుడు ఉన్నాడని కూడా నమ్ము. లే అది నమ్మ ఇది నమ్ముతా అంటే కుదరదురా భయ్. అలా అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయకు. ఈ అసత్యాన్ని వేసి డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్నాడు అనే విషయం కూడా తెలుసు మీ అందరికీ. ఇలాంటి మాటలు చెప్పడం ఏంటండి? ఇంత గబ్బు పట్టించే మాటలు చెప్పడం ఏంటి? ఏమంటున్నాడు? బచ్చాగాళ్ళు మీరంతా, మీరు ఇంకా సరిగా తాగలేదు, సరిగా పొరలలేదు, రామాయణంలో చాలా చేసిండ్రు భయ్, మీరు కూడా పోయి చేసేయండి, మీరు బచ్చాగాళ్ళు అంటే. ఒక యూత్లో ఉన్న కుర్రవాడిని రెచ్చగొడితే ఏం చేస్తాడండి? తప్పుదోవ పడతాడు. సో అలాంటి తప్పుదోవ పట్టిస్తున్నాడండి యూత్ని. ఎంత తప్పండి! ఈ అసత్యాన్వేషికి ఫాలో అయ్యే యూట్యూబ్ ఫాలోవర్స్ ద ప్లీజ్ ఫాలో హిమ్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ వేర్ ఇట్ ఈస్ రైట్, అదర్వైజ్ రాంగ్ అయితే కనుక, ఇలాంటి తప్పులు చెప్తే కనుక అతను అడగండి, బ్రహ్మదేవుని నమ్ముతున్నావా? నమ్మట్లేదు. మరి అప్సరసలు వచ్చిన ఎందుకు నమ్ముతున్నావు? నమ్మకూడదు, తీసి. ఇది ఫస్ట్. లేదు నువ్వు బ్రహ్మదేవుని నమ్మావు అనుకో, నువ్వు నాస్తికుడు కాదు, నువ్వు ఆస్తికుడు, హ్యాపీగా బతికేసి. ఇంతే, ఈ రెండే. అంతేకాని నేను అది నమ్ముతా ఇది నమ్మను, తప్పు అవుతుంది, తీసేయి. సో అందరికీ వినయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, తప్పుదోవ పట్టకండి దయచేసి. అతను యూట్యూబ్ ఫాలో చేస్తూ అతను క్వశ్చన్ అడగండి, ఏదో చెప్పుకుంటూ పోతుంటాడు, మీరు వినండి, కావాలంటే వినుకోండి. కానీ తప్పు వినటం కూడా తప్పు. ఎందుకంటే రోజు రోజుకి కొద్దిగా పాయిజన్ మీ బుర్రలోకి ఎక్కింది అనుకోండి, మీరు అది నమ్ముతారు. వద్దండి, ఆ పనులు చేయండి. రామవంశము, రాముణ్ణి, భరతుణ్ణి, లక్ష్మణుని, శత్రుఘ్నుని, దశరథ మహారాజుని, వశిష్ఠుణ్ణి, భరద్వాజ మునిని కూడా ఇక్కడ కంపు పట్టించేశారు. భరద్వాజ ముని అంటే ఎవరండి? అసలు ఎంత గొప్పవాడండి ఆయన. ఆయన్ని పట్టించుకొని ఆయన వంశస్థులు, ఆయన గోత్రం పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి తిరగబడండి ఈయన మీద, ఇలా రాసిన వాటి మీద. ఖచ్చితంగా ఈ తప్పు ఎవరో ఈ సర్గ యాడ్ చేసి పారేశారు. మొత్తం సర్గ యాడ్ చేశారు. ఇలాంటివి ఎక్కడెక్కడ యాడ్ చేయాలి అట్లా యాడ్ చేసి కంపు చేశారు రామాయణం. మనం దాన్ని ఫిల్టర్ చేయాలి. ఒక్కటైతే డెఫినెట్, రాముడు లాంటి జ్ఞాని కానీ, ఆయన లాంటి తపస్వి కానీ, ఆయన లాంటి ధర్మ పరిపాలకుడు కానీ ఇంకొకడు లేడు. అది సత్యం. అది కాబట్టి మనం తీసుకోవాల్సిన సత్యాన్ని ఇట్లా మీరు వడగట్టాలి, సత్యాన్ని ఇట్లా సెపరేట్ చేయాలి, చేసి పక్కకు పెట్టుకొని అసత్యాన్ని తోసేయాలి. ఈ అసత్యాన్ని వేసి పడేసేయండి, వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. అదండి సంగతి. ఎవరికైనా ఇంకా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, కానీ దయచేసి మర్యాదపూర్వకంగా చాలా చక్కగా స్పష్టంగా అడగండి. చక్కగా క్వశ్చన్లు అడిగి వీడియో ఫార్మాట్లో పెంచి నా ఈమెయిల్ పంపించండి. మీకు భయం ఏంటి? ఫేస్ చూపించుకుంది, వాళ్ళలాగా ఫేస్ చూపించుకుంది మీకు కూడా భయమేనా? భయం ఎవరు పడతారండి? ఏదైనా దాపరికం ఉంటే భయం. మీరు తప్పు చేస్తే నేను తప్పు చేశాను, మీరు తప్పు చేయలేదని నేను తప్పు చేయలేదు, అంతే, సింపుల్ స్టోరీ. అందరం మానవులు తప్పులు చేస్తామండి, తెలుసో తెలియకో, తెలిసినా కానీ ఒక మాట తప్పులు చేస్తాం, సరిదిద్దుకున్న ఏమైనా తప్పులు చేస్తే. అంతేకాని అసత్యాన్ని పట్టుకొని వేలాడద్దు. దయచేసి మీరు ఈ మాట వినండి, వేదాన్ని నమ్మండి. వేదం మీద ఉన్నంత మమకారం ఇంకా దేని మీద చూపించకండి. అత్యంత జ్ఞానయుక్తమైన పదార్థము, ప్లస్ మీకు సంతోషము, ఆనందం కలిగించి జన్మ జన్మలకి మీకు మంచి లైఫ్ ఇస్తుంది. దయచేసి వేదాన్ని ఫాలో అవ్వండి. నేను ఇంకా ఇలాంటివి, ఈ అసత్యాన్ని వేస్ట్ చేసిన ఇంకా నేను దుయ్యబడతాను, చూపిస్తాను తప్పులేంటో. ఉంటాను.